నేను మీ శోభ. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు గుమ్మడం కాలనీ యువతకు క్రికెట్ కిట్ ను అందజేసిన టీడీపీ నాయకులు మజ్జి రామ్మూర్తి. ఎచ్చర్ల నియోజకవర్గం లావేరు మండలం గుమ్మడం పంచాయతీ గుమ్మడం కాలనీలో ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక గుమ్మడం కాలనీ ప్రచారం చేస్తున్నప్పుడు యువత క్రికెట్ కిట్ ను సమకూర్చాలని కూటమి టీడీపీ నాయకులు మజ్జి రామ్మూర్తికి తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం గుమ్మడం కాలనీ యువతకు 6,000 రూపాయలు విలువ చేసే క్రికెట్ కిట్ ను మజ్జి రామ్మూర్తి అందజేశారు. భవిష్యత్తులో ఎటువంటి సాయం కావాలన్నా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మజ్జి రామ్మూర్తి, ముప్పిడి వెంకటేశ్వర్లు, గంధవరపు సూర్యారావు, బెల్లంగి భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు చేయడమే కామ్రేడ్ బమ్మిడి శ్రీరామునికి మనమిచ్చిన ఘనమైన నివాళి అని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తులసిదాస్ అన్నారు. సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ బమ్మిడి శ్రీరాములు మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తులసిదాస్ అన్నారు. శ్రీకాకుళం సిపిఎం పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ నిర్బంధాలు సైతం లెక్క చేయకుండా తన యావత్ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన నాయకుడని ఆయన కొనియాడారు. చిన్న వయసులోనే ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేయడం ప్రారంభించారని, నగరంపల్లి కేంద్రంగా పలాస ప్రాంతంలో ప్రజా సంఘాలు ఏర్పాటు చేసి ప్రజాతంత్ర ఉద్యమాన్ని బలోపేతం చేశారని అన్నారు. 1968 నుండి 1975 వరకు అజ్ఞాతంలో ఉన్నారని, పార్వతీపురం కుట్ర కేసులో 1975లో అరెస్టై 2 ఏళ్ల పాటు జైల్లో నిర్బంధించబడ్డారని అన్నారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా, జిల్లా కమిటీ సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యక్షుడిగా సుదీర్ఘకాలం ప్రజా ఉద్యమాల్లో బమ్మిడి శ్రీరాములు పనిచేశారని గుర్తు చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి మాట్లాడుతూ బమ్మిడి శ్రీరాములు ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. శ్రీరాములు మాస్టారు గిరిజన రైతాంగ కార్మిక పోరాటాలు చేశారని కొనియాడారు. సభ ప్రారంభానికి ముందు శ్రీరాములు చిత్రపటానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసిదాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎం నాయకులు పి తేజేశ్వరరావు, కె నాగమణి, శ్రీనివాస్ తదితరులు పాల్గొని మాట్లాడి నివాళులర్పించారు. ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని, ప్రతి ఒక్కరికి శారీరక వ్యాయామం అవసరమని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వి మీనాక్షి అన్నారు. మే 17 ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వారి కార్యాలయ ఆవరణలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ బి మీనాక్షి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య అధికారిని మీనాక్షి మాట్లాడుతూ నేడు సమాజంలో 18 ఏళ్లు నిండిన వారిలో 25% రక్తపోటుకు గురవుతున్నారన్నారు. వ్యాయామం తగ్గడమే ప్రధాన కారణమని, ప్రతి ఒక్కరూ వారంలో 5 రోజులు 30 నుండి 40 నిమిషాలు వ్యాయామం చేయాలన్నారు. అలాగే ఉప్పు, స్వీట్స్, నూనెల వాడకం తగ్గించి ముందస్తు జాగ్రత్తలు పాటించడం చాలా అవసరమన్నారు. తరచుగా బీపీ చెక్ చేయించుకోవాలని, అలాగే క్రమం తప్పకుండా మందులు వాడాలన్నారు. వీటితో పాటు వైద్య అధికారుల సూచనల మేరకు ప్రతి ఒక్కరూ జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు అలవర్చుకుని శారీరక వ్యాయామం, బీపీ నియంత్రణలో ఉంచుకునేందుకు కృషి చేస్తామని ర్యాలీలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ రోజు ప్రపంచ రక్తపోటు దినోత్సవం. సో హైపర్ టెన్షన్ అనేది క్రానిక్ డిజీజెస్ లో ఫస్ట్ ప్లేస్ ఆక్రమిస్తుంది. డయాబెటీస్ కంటే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సమాజంలో 18 సంవత్సరాలు పైబడ్డ వయసులో 25% హైపర్ టెన్షన్ పేషెంట్సే ఉన్నారు. సో మెయిన్ కారణం మనం తీసుకుంటున్న స్ట్రెస్, మన జీవనశైలి విధానం, అంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం, వ్యాయామం తగ్గిపోవడము, మనకున్న అంటే సెడెంటరీ లైఫ్. ఉద్యోగస్తులు తీసుకున్నామండి, అందరం ఉదయం ఆఫీస్కి వెళ్తే కూర్చోవడమే, మళ్ళీ సాయంకాలం వచ్చిన తర్వాత కూర్చుని ఇంటికి వెళ్ళడమే. సో ఇలాంటి జీవన విధానంలో తర్వాత ఫుడ్ కూడా, జీవనశైలిలో ప్రధానమైన మార్పు ఫుడ్ కూడా ఎట్లాంటిదంటే బయట ఫుడ్కి అలవాటు అవ్వడము,
అధిక ఆయిల్, సో ఆయిల్ ఎక్కువగా ఉండడము, సాల్ట్ ఎక్కువగా ఉండడము, ఇవన్నీ కూడా కొన్ని జెనెటిక్ పరంగా కూడా ఉంటాయి. సో ఇవన్నిటి కారణంగా హైపర్ టెన్షన్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంది జనాల్లోనూ. చిన్నపిల్లలకు కూడా అసలు 30 years ఏజ్ ఇంకా వస్తుందో లేదో హైపర్ టెన్షన్ డిటెక్ట్ అవుతున్నారు. సో మనం ఇస్తే దీనికి అనుగుణంగా మనం ఏంటంటే మన జీవనశైలి, మన విధానం మార్చుకోవాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఒక 30 నుంచి 40 నిమిషాలు వారంలో ఒక 5 రోజులైనా చేస్తే యూజువల్గా మనకి లిపిడ్ ప్రొఫైల్ అనేది అబ్నార్మాలిటీ రాకుండా, మనకి హైపర్ టెన్షన్ రాకుండా కూడా కాపాడుతుంది. అలాగే ఫుడ్లో కూడా లెస్ సాల్ట్, లెస్ ఆయిల్, లెస్ స్వీట్స్, ఈ 3 కూడా మనం అలవాటు చేసుకుంటే చాలా మటుకు హైపర్ టెన్షన్, దాంతో అనుగుణంగా వచ్చే డయాబెటీస్ కూడా కాకుండా మనల్ని కాపాడుతారు. సో ఈ అవేర్నెస్ పబ్లిక్లో ఇవ్వడానికి, సో ఎంత ఎక్కువగా సఫర్ అవుతున్నారు. హైపర్ టెన్షన్ అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే. సడన్గా హార్ట్ అటాక్ లేదా సెరిబ్రల్ అటాక్స్ వస్తాయి, కాలు చేయి పడిపోయి పెరాలసిస్ రావడము, సో ఒక విధంగా పారలైజ్డ్ లైఫ్ అయిపోవడము, వాళ్ళకి మళ్ళీ రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేసి అవి చేయడము, ఇలాంటివన్నీ కూడా రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఆ పద్ధతిలో మన సొసైటీలో అవేర్నెస్ ఇవ్వడానికి ఈ దినోత్సవం జరుపుకుంటున్నామండి. మా వైద్య ఆరోగ్య శాఖ ఆశా నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్థులయ్యి ప్రజలందరికీ దీంట్లో అవేర్నెస్ కల్పిస్తాము. సో ఈ విధంగా మేము ప్రమాణం కూడా చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఆశా వర్కర్స్ నుండి ప్రతి ఒక్కరూ సమాజంలో ఉన్న తోటి వారిలో బీపీ స్క్రీనింగ్ యొక్క ప్రాధాన్యత వివరించి ఆరోగ్యకర జీవన ప్రమాణాలు అలవరుచుకోవాలని అవగాహన కల్పించి తద్వారా గుండె సంబంధిత వ్యాధుల నియంత్రణలో అందరూ భాగస్వాములు అవుతామని అన్నారు. కార్యక్రమంలో డిఐఓ ఈశ్వరీదేవి, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, సుజాత, డాక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. జీడిపేట గిరిజన గ్రామం సమీపంలో ఉన్న శ్రీ వనదుర్గమ్మ తల్లి ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులు. టెక్కలి మండలం మేఘవరం పంచాయతీ పరిధిలోని జీడిపేట గిరిజన గ్రామ సమీపంలో ఉన్న శ్రీ వనదుర్గమ్మ తల్లి ఆలయంలో విగ్రహాలను 2 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వనదుర్గమ్మ గ్రామదేవత ఆలయ విగ్రహాలు ధ్వంసం చేయడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఘటనపై టెక్కలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న విశాఖపట్నం వాస్తవ్యులు దంతులూరి సూర్యనారాయణ. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శుక్రవారం విశాఖపట్నం వాస్తవ్యులు దంతలూరి సూర్యనారాయణ రాజు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని తదుపరి శాశ్వత అన్నదాన పథకం నిమిత్తం 1 లక్ష రూపాయలు చెక్కు రూపంలో ఆలయ ఈవో చంద్రశేఖర్ కి అందజేశారు. తదుపరి వారికి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ అందజేశారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమూహం. పోలింగ్ కి సంబంధించిన ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లను మంజీర్ జిలానీ సమూన్ పరిశీలించారు. ఈ నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ కు సంబంధించిన ఈవీఎంలు భద్రపరిచే ఇచ్చర్ల శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను శుక్రవారం మంజీర్ జిలానీ సమూన్ సందర్శించి భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ క్రమంలో స్ట్రాంగ్ రూముల వద్ద ఏర్పాటు చేసిన 3 అంచెల కేంద్ర పోలీసు బలగాల గార్డును, జిల్లా ఆర్ముడ్ పోలీసు గార్డును మరియు సివిల్ పోలీసు బందోబస్తును పరిశీలించి పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్ రూమ్ కి నలువైపులా పోలీస్ పటిష్ట భద్రతా ఏర్పాటు, నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణపై ఆరా తీసి 24 గంటలు సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ నిర్లక్ష్యం వహించకుండా తనిఖీ అధికారులు నిరంతరం ప్రహరాను తనిఖీ చేయాలని పలు అంశాలపై జిల్లా ఎన్నికల అధికారి దిశానిర్దేశాలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా బెహరా మనోవికాస కేంద్రంలో అన్నదానం చేసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం. శ్రీకాకుళం జిల్లా నగర జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో తారకరాముడి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్, జిల్లా అధ్యక్షులు దుంగ శ్రీధర్, నగర అధ్యక్షుడు కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ రాష్ట్ర కన్వీనర్ బర్రి మధు ఆధ్వర్యంలో స్థానిక బెహరా మనోవికాస కేంద్రంలో దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొండి శంకర్ అభిమానులు దివ్యాంగుల సమక్షంలో కేక్ కట్ చేసి ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నందమూరి తారక రామారావు నటవారసత్వాన్ని పుణికి పుచ్చుకొని తాతకు తగ్గ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ తన నట విశ్వరూపంతో ప్రపంచ దేశాల్లో అభిమానుల మనసు దోచుకున్నారని అన్నారు. తెలుగు జాతి గౌరవాన్ని నాడు ఎన్టీఆర్ ఢిల్లీ స్థాయిలో చాటి చెప్తే తెలుగు సినిమా ఖ్యాతిని నేడు జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచ స్థాయికి తెచ్చారని అన్నారు.
సినీ వినీలాకాశంలో ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. జూనియర్ ఎన్టీఆర్ గారి జన్మదిన సందర్భంగా స్టేట్ కన్వీనర్ అయినటువంటి దొంగ శ్రీధర్ గారు, అలాగే పట్టణ అధ్యక్షులు బుర్రి మధు గారు, వీళ్ళంతా పట్టణ ఉపాధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు గోవింద్ గారు అందరూ కూడా టీం తాలూకా ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఒక 10 రోజులు వారం రోజుల పాటు ఆయన జన్మదిన వేడుకలు జరపడం ఆనవాయితీ. ఈసారి ఎలక్షన్ వచ్చినందువల్ల ఇది దగ్గరలోనే స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఈరోజు బెహరా మనోవికాస్ కేంద్రంలో అంగవైకల్యంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పిల్లలకి పెద్దలకు అందరికి కూడా భోజనం పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరికీ నేను అభినందిస్తూ, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆయన మరెన్నో జన్మదినాలు చేసుకోవాలని, ఆయన ఆయురారోగ్యంతో అష్టైశ్వర్యంతో ఉండాలని, ఆయన మూవీస్ ఇంకా పెద్ద ఎత్తున హిట్ అయ్యి అందరి అభిమానం చూరగొనాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ. దుంగ శ్రీధర్, బర్రి మధు మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా నగరంలో 4 రోజుల పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీర రమణయ్య, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు పి గోవింద్, పి శ్రీనివాసరావు, శంకర్ అభిమానులు ఈశ్వర్, ప్రసాద్, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ రఘువర్మను కలిసిన గొండు శంకర్. టీచర్స్ శాసన మండలి సభ్యుడు పాకలపాటి రఘువర్మ శ్రీకాకుళం ఇచ్చేసిన సందర్భంగా నియోజకవర్గ కూటమి అభ్యర్థి గొండు శంకర్ ఆయన్ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవిల్లిలోని ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారిని వారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పలు రాజకీయ అంశాలు మే 13న జరిగిన పోలింగ్ సరళిపై చర్చించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం గుమ్మడాం కాలనీకి చెందిన పేద మహిళకు ఆర్థిక సహాయం అందించిన టీడీపీ నాయకులు మజ్జి రామ్మూర్తి. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక గుమ్మడాం కాలనీలో ప్రచారం చేస్తున్నప్పుడు స్థానిక మహిళ తీటి సోరమ్మ రేకుల షెడ్డు నిర్మాణం కొరకు కొంత సహాయం చేయాలని కూటమి టీడీపీ నాయకులు మజ్జి రామ్మూర్తికి తెలియజేసుకుంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం గుమ్మడాం కాలనీకి చెందిన నిరుపేద మహిళ సోరమ్మకు రేకుల షెడ్డు నిర్మాణం 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. భవిష్యత్తులో ఎటువంటి సాయం కావాలన్నా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మజ్జి రామ్మూర్తి, ముప్పిడి వెంకటేశ్వర్లు, గంధవరపు సూర్యారావు, బిర్లంగి భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.